లక్డీ కపూల్ సెంట్రల్ కోర్టు హోటల్లో బీసీ కులగణన చేయకపోతే బీజేపీని గద్దెదించాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి పోటీలో ఉన్నాయని, ఏ కూటమి అధికారంలోకి వస్తే 70 కోట్ల మంది బీసీల డిమాండ్లు, ఆకాంక్షలు నెరవేరుతాయో ఆ కూటమికి మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. ఎన్డీఏ హయాంలో బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, 10 ఏళ్లుగా ఓబీసీ అయిన ప్రధాని మోదీ బీసీ వ్యతిరేకంగా మారారని మండిపడ్డారు. మొదట కులగణన చేస్తామని మాటిచ్చి ఆ తర్వాత చేయమని బీసీలను బీజేపీ మోసం చేసిందన్నారు. బీజేపీని గద్దెదించాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 1,00,000 కరపత్రాలు పంచుతామన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బీసీలు బీజేపీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల లోపల ఈరోజు బీసీలుగా ఈ ఎన్నికల్లో ఎవరికి అండగా నిలబడాలి, ఏ కూటమి గెలిస్తే, ఏ కూటమి ఢిల్లీ పీఠం మీద కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుంది, దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలు, ఇలా 70 కోట్ల మంది బీసీల డిమాండ్లు నెరవేరుతాయనే విషయం మీద మేము గతంలోనే అఖిల భారత జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని 13వ తేదీ నాడు వారితో సమావేశం కావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని వారు స్వీకరించి ఈ దేశంలో 70 కోట్ల మంది బీసీలను సమాజంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా, బీసీ డిమాండ్లను నెరవేర్చకుండా భారతదేశం ఎప్పుడూ అగ్రదేశం కాదు. ఈ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి